తెలంగాణలో 60,799 కోట్లతో రహదారులు నిర్మించబోతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించబోతున్నామన్నారు. ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణానికి 36,000 కోట్లు వెచ్చిస్తున్నామని అన్నారు. రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డున్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని అన్నారు. హామ్ ప్రాజెక్టుకు 11,399 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలువబోతున్నామని అన్నారు. మననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామన్నారు. 20,000 కోట్లతో నిర్మించనున్న ఈ రహదారితో తెలంగాణ ముఖ చిత్రమే మారుతుందని అన్నారు కోమటిరెడ్డి. రహదారుల నిర్మాణంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయని, దీనివల్ల లక్షల కోట్ల పెట్టుబడులొచ్చి యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.